భద్రాచలం దగ్గర గోదావరి పరవళ్లు తొక్కుతోంది. వరద ప్రవాహం 43 అడుగులకు చేరింది. దాంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. భద్రాచలంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు పునరావాస కేంద్రాలకు రావాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. భద్రాచలంలో మొదటి ప్రమాద హెచ్చరికకి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రవి అందిస్తారు. రవి, భారీ వర్షాలు ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరదలతో భద్రాచలం వద్ద గోదావరి పరవళ్లు తొక్కుతూ ప్రవాహం కొనసాగుతుంది. కొద్దిసేపటి క్రితమే 43 అడుగులు దాటి ప్రవాహం కొనసాగడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. సిడబ్ల్యూసి లెక్కల ప్రకారం 43 అడుగులు దాటితే మొదటి ప్రమాద హెచ్చరిక, 48 అడుగులు దాటితే రెండో ప్రమాద హెచ్చరిక, 53 అడుగులు దాటితే మూడో ప్రమాద హెచ్చరిక. అంటే ఈ 3 వార్నింగ్ ఇష్యూస్ దాటితే ఇంకా ఇప్పటికే 43 అడుగులు దాటడంతో లోతట్టు ప్రాంతాలు కూడా రేపు 48 అడుగులు దాటితే ఒకవేళ భద్రాచలం నుంచి టువార్డ్స్ దుమ్ముగూడెం చెర్ల వైపు కూడా రోడ్లన్నీ బ్లాక్ అయ్యే పరిస్థితి ఉంటుంది. ఇప్పటికే భద్రాచలం నుంచి ఛత్తీస్గఢ్ ఒడిశా వెళ్లే ప్రధాన రహదారులు చింతూరు వద్ద కూడా గోదావరి వరద నీరు పోటెత్తడంతో భద్రాచలం నుంచి టువార్డ్స్ జాతీయ రహదారిపై ఒడిశా ఛత్తీస్గఢ్ కూడా రాకపోకలు కూడా నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం చూస్తే ప్రస్తుతం 43 అడుగులు దాటి మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. జిల్లా కలెక్టర్ లోతట్టు ప్రాంతాల ప్రజలకు అప్పీల్ చేశారు. లోతట్టు ప్రాంతాలు ఎవరైతే ఉన్నారో గత అనుభవాలు దృష్టిలో పెట్టుకుని ముందు జాగ్రత్తగా పునరావాస కేంద్రాలకు రావాల్సింది కూడా జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. రేపు మార్నింగ్ కల్లా కూడా ఎగువ ప్రాంతం నుంచి భారీ ఎత్తున వరద నీరు వస్తుండడంతో ప్రాణహిత, తాలిపేరు ఇవన్నీ కూడా యాడ్ అవుతుండడంతో రేపు మార్నింగ్ కల్లా కూడా రెండో ప్రమాద హెచ్చరిక 48 అడుగులు దాటే అవకాశం ఉంటుంది. 48 అడుగులు దాటిన తర్వాత భద్రాచలం నుంచి టువార్డ్స్ చర్ల దుమ్ముగూడెం వైపు, అదేవిధంగా భద్రాచలం నుంచి ఆంధ్ర వెళ్లే జాతీయ రహదారి కూడా మొత్తం బ్లాక్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ గోదావరి వరదల నేపథ్యంలో గత వరద అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే మంత్రి తుమ్మల ఈ రోజు జిల్లా కలెక్టర్ తో ఎస్పీతో కూడా రివ్యూ నిర్వహించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలకు సంబంధించి కూడా నిత్యావసర సరుకులు కానీ అత్యవసర వైద్య సేవలకు సంబంధించి కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా గత ప్రభుత్వాలు చూస్తున్నట్టు ఇక్కడ కేసీఆర్ గానీ అక్కడ జగన్ గానీ వరదల సమయంలో చాలా నిర్లక్ష్యంగా ఉండడంలో ఎంతో అవస్థలు పడిన పరిస్థితి అలాంటి పునరావృతం కాకుండా ముఖ్యంగా చూస్తే భద్రాచలం కరకట్ట వద్ద ఫ్రీజ్ లీకేజీలు కానీ మోటార్ల విషయంలో కానీ చాలా అలర్ట్ గా ఉండాలి. గతంలో చూస్తే అన్నదాన సత్రంలో కూడా పెద్ద ఎత్తున వరద నీరు చేరిన సంఘటనలు ఉన్నాయి. అలాంటి పునరావృతం కాకూడదు, ప్రభుత్వానికి చెడ్డ పేరు రావద్దంటూ కూడా తుమ్మల ఇప్పటికే అధికారులు స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్ కూడా అధికారులందరూ కూడా ఫ్లడ్ మాన్యువల్ ప్రకారం కూడా అలర్ట్ గా ఉండాలి, సన్నద్ధంగా ఉండాలంటూ కూడా కలెక్టర్ ఇప్పటికే అప్పీల్ చేసిన పరిస్థితి. మొత్తం చూస్తే భద్రాచలం వద్ద గోదావరి గంటకు తన ప్రవాహం కొనసాగుతుంది. రేపు మార్నింగ్ కల్లా రెండో ప్రమాద హెచ్చరిక దాటే అవకాశం కూడా ఉంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ రవి.